మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో గురువారం ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి సురేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు పలు పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారుల వివరాలను సభలో వివరించారు. ఎవరైనా జాబితాలో లేని వారు ఉంటే తిరిగి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ రాజ్ అధికారి విఘ్నేశ్వర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేందర్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ లబ్ధిదారులకు ఈ పథకాలు కింది సహాయం అందించాలనేదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 4 పథకాలు, ఒకటోది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రెండోది రైతు భరోసా, మూడోది కొత్త రేషన్ కార్డులు, నాలుగోది ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజా పాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడిన 23-24 ఆర్థిక సంవత్సరంలోని కనీసం 20 రోజులు పనిచేసి భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించడం కొరకు ఏర్పాట్లు చేస్తున్నాము. పై కార్యక్రమాల్లో ఇంకను మిగిలిపోయిన అర్హులై లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో చేర్చడం జరుగుతుంది. నరేందర్ రెడ్డి, హనుమన్నగారి అమరేందర్ ప్రతాప్ రెడ్డి, ఇల్లు 9వ సర్వే నెంబర్ 2 గుంటలు గరబోయిన 9వ సర్వే నెంబర్ 2 గరబోయిన అంటే 10వ సర్వే గుంటలు అల్లయ్య 12వ సర్వే ఇల్లు 4 సర్వే సూర్యారెడ్డి ఇల్లు 40 నెంబర్ 7 గుంటలంట ఇల్లు హనుమన్న లక్ష్మి ప్రతాప్ ఇల్లు 109 గుంటలు గుత్తం పెంటయ్య ఇల్లు 124 గుంటలు గొల్ల సత్యం పెంటయ్య